చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది. అంటే బహుశా మీడియా చూసేటువంటి వాళ్ళకి కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుందేమో. సింపుల్ గా చెప్తాను. ఒక రైతు పంట పండిస్తుంది, ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి గణనీయంగా 18.44% దాదాపుగా పెరిగినట్టుగా రకరకాలుగా చూపించాడు. రైతులకు సంబంధించినటువంటి ఒక్క దాంట్లోనే చాలా గణనీయంగా పెరిగింది అని చెప్పి ఆయన దాంట్లో చూపించడం జరిగింది. రేటు దానికి సంబంధించి రైతులకు సంబంధించి వ్యవసాయంలో పెరిగింది అని చెప్పి ఈరోజు ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా చెప్పడం జరిగింది. 15.86% వృద్ధి అయింది అని చెప్పాడు వ్యవసాయానికి సంబంధించి. ఒక రైతు పంట పండించినప్పుడు ఆ పంటలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఏదన్నా పెట్టుబడికైనా ఉపయోగించాలి, తప్పితే వినియోగానికైనా ఖర్చు పెట్టాలి. ఇటు వినియోగం తగ్గిపోయి పెట్టుబడి తగ్గిపోతే దాని ఉద్దేశం ఏంటంటే ఆదాయం రాలేదని అర్థం. ఆదాయం రాలేదన్నప్పుడు నీకు జీఎస్డీపీ ఏ విధంగా పెరిగింది అనేటువంటి దానికి సమాధానం చెప్పకుంటే ఏదో ఒకటి నేను మాట్లాడేస్తే సరిపోతుంది, ఎవరూ పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు కాబట్టి నేనేదో ఒక కర్ర ఒకటి తీసుకొని దాని మీద అంకెలేదో చూపించేసి దాన్ని నేను చెప్పేసి మీకు బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం, అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా గతంలో జరిగినటువంటి అభివృద్ధిని దాచిపెట్టి గతంలో జరిగినటువంటి గ్రోత్ రేటును తగ్గించి ఈ రోజు లేని రేటుని గ్రోత్ రేటును సృష్టించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందుకనే ఈరోజు మొత్తం ఎక్కడ కూడా వాస్తవాలను దాచి అరచేతిలో స్వర్గాన్ని చూపించాడు. కాబట్టి ఇదంతా ఎట్లా ఉంది అంటే పిల్లవాడికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రం తీస్తే ప్రతి ఆన్సర్ తప్పు కొడుతున్నాడు, ఇది తప్పు 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 అని. కానీ పిల్లవాడు డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు అంటున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదాయ వనరులన్నీ తగ్గాయి. ఆదాయ వనరులన్నీ తగ్గిన తర్వాత జీఎస్డీపీ మాత్రం వృద్ధి సాధించింది అని చెప్పి. కాబట్టి అది ప్రధానంగా ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అంశం. ఈరోజు ఒక్కసారి చూస్తే ఆయన చెప్పాడు 15% వృద్ధి రేటు ఏడాదికి సాధించాలని చెప్పి. నాకు తెలిసి ఏదో నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా ఇది సాధించినటువంటి పరిస్థితి లేదు. ఏ రాష్ట్రం కూడా సాధించినటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు ఒక్కడే చెప్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే నేను ఇంత సాధించానని నువ్వు జీఎస్డీపీ పెంచుకుంటూ పోయినందువల్ల పేదరికాన్ని, రాష్ట్రంలో ఉండేటువంటి వెనకబాటుతనాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబుకి ఇది అలవాటు. బిల్ క్లింటన్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం పేదరికంలో లేదు, ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి చంద్రబాబు ఏం చేశాడు? బిచ్చగాళ్ళందరినీ తీసుకెళ్లి తరలించి ఒక ప్రదేశంలో కూర్చోబెట్టాడు. అంటే ఎవడో బిచ్చవాడు లేడు నా రాష్ట్రంలో, కాబట్టి నా రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం. అంటే ఎదుటివాడికి వాస్తవాలను దాచిపెట్టి వక్రీకరించి చెప్పడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఉన్నటువంటి ఆనవాయితీ, అలవాటు. దాని ప్రకారం ఈరోజు ఈ పేదరికాన్ని, రాష్ట్రంలో ఉండేటువంటి వెనుకబడతనాన్ని, నువ్వు ఇచ్చేటువంటి గణాంకాలు, నువ్వు చెప్పేటువంటి అభూత కల్పన ద్వారా ప్రజలకు మరింత అన్యాయం జరిగేటువంటి విషయం ఉందనేటువంటిది గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యంత నష్టం వాటిల్లిందని చెప్పి ఒక అడ్డగోలు అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి చూస్తే ఒకసారి ఒక స్లైడ్ వేసి చూపిస్తాం, మీకే చూపిస్తాం. 2018-19కి సంబంధించి పర్ క్యాపిటా తలసరి ఆదాయం విషయంలో ఇది మేము ఇచ్చినటువంటిది కాదు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి దానిలో చూస్తే జీడిపి దానికి సంబంధించినటువంటి పర్ క్యాపిటా తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రం 2018-19లో 18వ స్థానంలో ఉంది. 18వ స్థానంలో ఉంది. 2022-23 స్థానానికి వచ్చినప్పటికీ అది 15వ స్థానానికి ఎగబ్రాకింది. ఇప్పుడు చెప్పాల్సింది ఈయన అప్పటికన్నా ఇప్పుడు బాగుంది అంటే నీకు తలసరి ఆదాయము నువ్వు ఉన్నప్పుడు కన్నా, నువ్వు దిగిపోయేటప్పటికి ఉన్నప్పుడు కన్నా 18వ స్థానం నుంచి ఈరోజు 15వ స్థానానికి పెరిగింది అంటే 2022-23కి ఇది ప్రగతి సాధించినట్లా కాదా? నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? మా హయాంలో బ్రహ్మాండంగా జరిగింది, వ్యవస్థలన్నీ చెడిపోయి, నేనుంటే బ్రహ్మాండంగా చేశాను, ఈ 6 నెలలు నేను చక్కబెట్టాను, తీర్చిదిద్దాను, గాడిలో పెట్టానని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. వాస్తవాలు ఏమున్నాయి? ఇది మేము ఇచ్చినటువంటి సర్వేనో నువ్వు ఇచ్చినటువంటి సర్వేనో కాదు కదా. ఇది స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాము, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారమే ఈరోజు చూస్తే గతంలో నీది ఏ విధంగా ఉన్నది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని చక్కదిద్ది ఎటువంటి గ్రోత్ సాధించగలిగామో పర్ క్యాపిటల్ అనేటువంటిది ప్రత్యక్షంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకొక స్లైడ్ ఉంది. 2018లో చూస్తే గ్రాస్ వాల్యూ యాడెడ్, పారిశ్రామికోత్పత్తుల నికర విలువకు సంబంధించి చూస్తే 2018-19లో తమర హయాంలో చాలా సందర్భాల్లో చెప్పావు నువ్వు ఏమని, నేనుంటే ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా అసలు ఎదురు లేనటువంటి సంపాదించారని చెప్పి తమరున్నప్పుడు 1,88,600 కోట్ల రూపాయలు ఉంటాయి. అంటే 11వ స్థానంలో నిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,19,869 కోట్ల రూపాయల గ్రాస్ వాల్యూ యాడెడ్ తో 9వ స్థానానికి ఎగబ్రాకాం.
నువ్వు చెప్పినటువంటి రెండు కూడా తప్పు అని చెప్పి రుజువు చేయడానికి ఇవే కారణం. ఇదేదో మామూలుగా చెప్పినటువంటివి కాదు. నీవు చెప్పినటువంటి దాని ప్రకారమే, ఈరోజు నువ్వు చూపించినటువంటి ఆధారాల ప్రకారమే, నువ్వు చూపినటువంటి లెక్కల ప్రకారమే చూస్తే నీ హయాంలో పరిపాలన ఎంత అధ్వానంగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా గాడిన పెట్టాడనేటువంటి దానికి ఇటు పారిశ్రామిక గ్రాస్ వాల్యూ యాడెడ్ లో గానీ, అదేవిధంగా పర్ క్యాపిటాకి సంబంధించి గానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో నువ్వు ఉన్నటువంటి దానికన్నా కోవిడ్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆదాయ వనరులను పెంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి మనం సాధించగలిగాం వృద్ధి రేటు అనేది చెప్పడానికి ఇవి రెండు కీలకమైనటువంటి అంశాలు. ఈరోజు పాపం ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు చెప్తున్నాడు, ఏదైనా ఎవరన్నా పెట్టుబడి పెట్టాలి అంటే ఈయన వీళ్ళ కుమారుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు బాండ్ రాసేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా రారని చెప్పి, రాసిస్తేనే వస్తానని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. అంటే మీరు బాండ్ రాసిచ్చేస్తే వాళ్ళు వచ్చేస్తారంటే అంత దుర్మార్గంగా పరిపాలన జరిగిందని చెప్పి మీరు బ్రహ్మాండంగా చేసుంటే, మీరు 11వ స్థానంలో దేశాన్ని వదిలిపెట్టిపోతే దేశంలో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల పనుల వల్ల అది 9వ స్థానానికి ఎగపరాకింది అని చెప్పినటువంటిది